ఇక్కడ ఎవరో అడుగు పెట్టక్కర్లేదు. ఎంతో మంది పనికి వెళ్ళి వాళ్ళు కాళ్ళలో దిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా ఉపాధి హామీ పథకం వాళ్ళు కూడా బోధి బాగు చేయడానికి వచ్చిన వాళ్ళు కాళ్ళకి దిగిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారమ్మా. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మేము తాగుతూ మీ చేత తాగకుండా తొక్కేస్తున్నారంటే మమ్మల్ని డబ్బులు వస్తున్నారు. ప్లాస్టిక్ కాగితాలు వేసేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రెండు వైపులా పంట బోధులు ఉన్నాయి. పంట బోధుల్లో కూడా సీసాలు కట్టేస్తున్నారు. పంట బోధులు బాగు చేసుకునేటప్పుడు ఆ సీసాలు గుచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా. దయించి ఇలాంటి కార్యక్రమం పంచాయతీ వారికి ఎన్నిసార్లు చెప్పినా దాని మీద తగు చర్యలు తీసుకుంటా లేదు. దయించి దీని మీద తగు చర్యలు తీసుకుని ఎవరిని పబ్లిక్ ప్లేస్ లో తాగకుండా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నేను పంచాయతీ వారికి అప్పుడే సంవత్సరాల నుంచి చెబుతున్నానండి. ఈ విషయం మీద మీరు కొంచెం యాక్షన్ తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏ విధమైన యాక్షన్ తీసుకుంటా లేదండి. క్వాలిటీ క్వాలిటీ పోతే హాస్పిటల్ నలుగురు కట్టుకుంటే మనం తోకొచ్చుకుంటాం. స్తంభాల వరకు చెట్ల వరకు పడేస్తున్నారు. బాగా తొక్కేస్తున్నారు. ఎన్ని తొక్కేసి పగిలిపోయి రోజు మేము పోగెట్టుతా ఉంటే ఆ బద్దలు కొట్టేయటం కూడా జరుగుతుందమ్మా. ఇక్కడ బోధి బాగు చేసుకున్నప్పుడైనా తోళ్ళు వెళ్ళేటప్పుడైనా కాళ్ళకు గుచ్చేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇప్పుడు 3 సంవత్సరం ఇదే పని. 3 సంవత్సరం ఎమ్మెల్యే మారినా సరే ఎవరు తీసుకుని ఎవరు లేరు. అసలు ప్రెసిడెంట్లు కానీ తీసుకుని ఎవరు అని పట్టుకుని లేరు. ఇంకా జైలు కూడా కావాలి అటు తీసుకుంటే అక్కడ మొత్తం మూలలో కూడా ఇదే పరిస్థితి. జనం తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సీసాలు ప్లాస్టిక్ పేపర్లు అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారమ్మా. పశువులకి ఇబ్బంది, అక్కడ పగిలిపోయి రైతులకి చేలో పై చెగిపోతున్నాయి. అయ్యి పశువులు రోజు రోడ్డు వస్తున్నాయి, క్వాలిటీ పోతున్నాయి. ఎవరు చెప్పినా మన మీద దగ్గరున్నారు తప్ప తీసే అధికారులు ఎవరైనా చెప్పట్లేదు. మనుషులు అంటే మనకి చెప్పుకోగలరు. నోరు లేని జీవులు ఏమన్నా దిగిపోతే అట్లా కాళ్ళలో గట్టా దిగిపోతే ఏంటి పరిస్థితి? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఎవరికైనా కాళ్ళు తెగిపోతే అప్పుడు మీకు తెలుస్తుంది.